తమ దేశానికి వెళ్ళుటకు 40 రోజుల్లో వెళ్ళవలసిన వారు 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఏంటండి, 40 రోజుల్లో వెళ్ళాల్సిన వారు 40 సంవత్సరాలు అసలు ఎందుకు పట్టింది? అసలు ఇశ్రాయేలు అంటే ఎవరు, అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎందుకు 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేయాలి అన్నది మనం తెలుసుకోవడానికి సంఖ్యాకాండము 14వ అధ్యాయం 34వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 34వ వచనం. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినములు లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు. చాలండి. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఈ వచనంలో వాళ్ళు అసలు 40 దినాల్లో వెళ్ళాల్సిన వారు 40 సంవత్సరాలు అంటే అర్థమవుతుందండి. మామూలుగా 40 సంవత్సరాలు అంటే మాటలు కాదు. 40 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ, సంవత్సరం గిర్రని తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి వారు 40 సంవత్సరాలు, 40 దినాల్లో వెళ్ళవలసిన వారు 40 సంవత్సరాలని వెళ్ళారు. దినానికి 1 సంవత్సరం చొప్పున. ఈ వాక్యాన్ని అనుసరించినట్టు ఇక్కడ చూడండి. లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు అంటే 40 రోజుల కాల్లో వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు ఏమైంది, వెళ్ళలేదు. అలాగా 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో వాళ్ళు ప్రయాణం చేశారు. అసలు ఎందుకు ఇలా ఎందుకు జరిగింది, అసలు అలా ఎందుకు ప్రయాణించవలసి వచ్చింది అన్నదాన్ని తెలియజేసుకోవడానికే నా అంశం. ముందుగా చూసినట్టయితే అసలు ఇశ్రాయేల్ అంటే వారు ఎవరు, వాళ్ళు అసలు సంబంధించింది ఏంటి, వాళ్ళ అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం తెలియజేసుకోవడానికి చూసినట్టయితే కనుక ఇశ్రాయేల్ అనేది వాళ్ళ గోత్రం చొప్పున వచ్చేవారికి ఫస్ట్ నుంచి ఎలా వచ్చిందంటే అబ్రహాం నుంచి వచ్చింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవులు మనకు తెలిసిన వాళ్ళు. వారు మనకి ఏమవుతారండి, పితరులు అవుతారు మనకి. అబ్రహాముకి కుమారుడు ఎవడు, ఇస్సాకు కుమారుడు ఎవడు, యాకోబు ఏసావు, ఇద్దరు కుమారుడు. ఎవరికి, ఇస్సాకుకి. యాకోబుకి 12 మంది. ఆ 12 మందిలో 11వ వాడు ఎవరండి, యోసేపు. ఎవరు, తన అన్న తమ్ముళ్ళు విడిచిపెట్టి బయటికి వచ్చాడు, పరాయి దేశానికి అమ్మబడ్డాడు. ఎవరు గెంటేశారండి వాళ్ళని, మరి అన్నతమ్ములే గెంటేశారు. అలా అన్నతమ్ములే గెంటబడిన వాడు యోసేపు ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తునకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి, ఐగుప్తునకు వెళ్ళినప్పుడు దేవుడు తనని ఎంతో హెచ్చించాడు. అది సెకండరీ టాపిక్ మనం తెలియజేసుకుంటే మరొకసారి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని తెలియజేసుకుందాం. యోసేపు జీవిత చరిత్ర మొత్తం వేరేలాగా ఉంటుంది. అసలు యోసేపు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు అన్నది, అక్కడ చేసిన కార్యం బట్టి దేవుడు అతన్ని ఎంతో హెచ్చించాడు. అక్కడ ఉన్న ఇశ్రాయేలు రాజు ఎవరండి అప్పటికి, ఐగుప్తి రాజు ఎవరప్పుడు, ఫరో దగ్గరికి యోసేపు రాబడ్డాడు. తను చేసిన మహత్కార్యము, అలాగే తను చూపించిన సూచక్రియలు, దేవుడు తనకి స్వప్నంలో కనబడి తాను అన్ని చెప్పిన ప్రకారం ఫరో తనను మెచ్చుకుని అతనికి ఇంకో పోస్ట్ ఇచ్చాడు. అతని ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. ఎవరిని, యోసేపుని. యోసేపు ఎవరు ఇంటికి, కనాను దేశం ఇశ్రాయేలు నుంచి వచ్చిన వాడు యోసేపు. ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. అలా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆయన హెచ్చించి ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. అసలు ఏం జరిగిందంటే తర్వాత ఒకనొక రోజున వాళ్ళ అన్నతమ్ములు అందరూ కలిసి వాళ్ళ ఊరిలో కరువు రాబడుతుంది. ఆ కనాను దేశం మనం తెలుసుకున్న ప్రకారం ఏంటంటే అది పాలు తేనెలు ప్రవహించు దేశము కనాను దేశం. అక్కడ ఎలా ఉంటుందంటే 7 సంవత్సరములు పంట పండితే మరొక 7 సంవత్సరములు పంట పండదు. ప్రపంచం అంతా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ అసలు పండదు. ఆ 7 సంవత్సరంలో వచ్చిన దాన్ని వాళ్ళకి దాచిపెట్టుకుని మరొక 7 సంవత్సరం వరకు దాన్ని ఏం చేయాలంటే వాళ్ళు ఉపయోగించుకుని దాన్ని తినాలి. వాళ్ళు ఏం చేశారు, ఆ 7 సంవత్సరాల్లో తినేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి ఒక రోజు 2000 వచ్చిందండి. ఆ నెలలో ఒక రోజు 2000 వస్తే కనుక మిగతా 29 రోజులు నాకు పని ఉంటుంది అని గ్రహించాడు. ఒక రోజు మొత్తం 2000 వాడేసాడు అనుకోండి. ఆ 28 రోజులు 29 రోజులు ఒక్క రోజు కన్నా పని లేపుతాడు. ఏం తింటాడు, ఇంకా అడుక్కోవాలి, ఇంకేం తింటాకున్నది ఇంకా. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 7 సంవత్సరాలు పంట పండితే సమృద్ధిగా బాగానే ఉంటుంది. 7 సంవత్సరాలు పండలేనప్పుడు వాళ్ళ 7 సంవత్సరాలు దాన్ని సమృద్ధిగా వాడుకోవాలి. వాళ్ళు ఏం చేశారు, 7 సంవత్సరాలు దొరికిన ఛాన్స్ అని తినేశారు. ఇంక మొత్తం దుబాయ్కి వచ్చి మొత్తం చేస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళు తింటాకి ఏమీ లేదు. ఇంకా అందును బట్టి
వారు అక్కడ కనాను దేశం విడిచిపెట్టి ఐగుప్తునకు వాళ్ళ ఫుడ్ కోసం, ఆహారం కోసం, ధాన్యం కోసం వాళ్ళు ఐగుప్తులకు కొనుక్కోబడ్డారు. అలాంటి సమయంలో ఏం జరిగిందంటే కొన్ని రోజులు అలా ఉండగా ఇలా ఉన్నారే 11 అన్నతమ్ములు, ఇంకా యోసేపు అన్నతమ్ములు యోసేపు దగ్గరకు రాబడ్డారు. యోసేపుకి తెలుసు వీరు నా అన్నతమ్ములే. యోసేపు అన్నతమ్ములు ఏమనుకున్నారు, మా తమ్ముడు చచ్చిపోయాడు, మాకు ఆడితో గొడవ లేదు, పని లేదు, మేము ఉంటే చాలనుకున్నాం. ఎందుకేం జరిగిందండి, అక్కడ రాజు ఎవరు ఇప్పుడు? యోసేపు రాజు అయిపడ్డాడు. ఫరో చేత రాజు కింద అక్కడ నియమింపబడ్డాడు. వీళ్ళ అన్నతమ్ములకి ఏం తెలియదు కదా, గుడ్డ శీల పడినట్టు వచ్చేసారు. ఇంకా ఎగేసుకుంటారు అందరూ కలిసి. ఇంకా వచ్చేసరికి మామూలుగా ఇంకా రాజ్యంలోకి ప్రవేశించగానే అక్కడ నుంచున్నారు. ఆ రాజు ముందు అడుగుతున్నారు అనమాట, రాజా మాకు ఆహారం లేదు, మాకు ఏమీ లేదు, ఇక్కడ ఏమన్నా పనులు ఇప్పించు, ఇక్కడ మేము ఆహారం సమకూర్చుని మా దేశానికి పట్టుకెళ్తాం అని అంటే అక్కడ అన్నాడు. వీళ్ళు మా అన్న తమ్ముళ్ళని ఎవరు గ్రహించారండి? యోసేపు గ్రహించాడు. యోసేపు గ్రహించి ఏం చేశాడు, వాళ్ళని పక్క తీసుకెళ్ళి, ఒరే అన్నయ్య నేను మీ తమ్ముడినేరా, నన్ను ఏం బతిమాలక్కర్లేదు, మీరు ఇక్కడ శుభ్రంగా ఉండండి అని అంటే ఎవరికి సిగ్గు వచ్చిందండి? అక్కడ అన్న తమ్ముళ్ళకి సిగ్గు వచ్చింది. యోసేపు కాదండి బాబు, అన్న తమ్ముళ్ళకి సిగ్గు వస్తుంది. ఎందుకండి? ఉన్నతమైన స్థానంలో దేవుడు యోసేపు నిలబెట్టాడు. సొంత వాళ్ళే అని బయటికి గెంటేసిన యోసేపుని దేవుడు నిలబెట్టలేడు, విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టలేదు. సొంత వాళ్ళే వాళ్ళని తోసేసి మాకు గొడవ వదిలిపోయింది అనుకున్నారు. కానీ మళ్ళీ వాళ్ళు ఎక్కడికి రాబడ్డారు? వాడి సొంత తమ్ముడి దగ్గరికే అడగడానికి వచ్చి, ఎవరైతే ఉండకూడదు అనుకున్నారో వాడి దగ్గరికే మళ్ళీ వాళ్ళు రాబడ్డారు. ఇది ఎవరిది సంకల్పం? దేవుని సంకల్పం. వాడు అనుకుంటే వాళ్ళు ఏమీ రాలేరు, చేయలేరు. సర్లే, దాన్ని పక్కన పెడితే మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఫస్ట్ ఎవరు వచ్చారు? 11 మంది అన్నదమ్ములు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళు 70 మంది. ఎవరండి? ఆ 11 అన్నదమ్ములు అందరూ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకులు, కూతుర్లు, వాళ్ళ భార్యలు అందరూ కలిసి 70 మంది వాళ్ళు. ఆ 70 మంది కాస్త కొన్ని సంవత్సరాల ఎప్పటికి ఎంతమంది అయ్యారండి? 60 లక్షల మంది అయిపోయారండి. కొన్ని సంవత్సరాలు దాటిదాడు. అంటే ఎంతలా వాళ్ళు 20 లక్షల దాకా వాళ్ళు అలా వాళ్ళ పాపులేషన్ ఏం చేసి ఇంక్రీజ్ చేసుకున్నాం. ఇంతలోగా యోసేపు మరణించడానికి సిద్ధమయ్యాడు. అంటే చూసారు, 20 లక్షల మంది దాకా ప్రజలు అలా పెరిగారంటే వాళ్ళ ఆయుష్కాలం కూడా తగ్గదు కదా. 430 సంవత్సరాలు, 70 మంది నుంచి 20 లక్షల దాకా. అంటే ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళకి 430 సంవత్సరాల వరకు పట్టిందండి ఆ పాపులేషన్ అలా పెంచుకోవడానికి. ఈలోగా యోసేపు మరణం చెందాడు. అలాగే అతని పోస్టులోకి ఇంకొక అతను వచ్చాడండి. యోసేపుని అంటిపెట్టుకోలేదు. ఒక వేరే రాజు ఆ ఫరో చేత ఇంకొక చేత నియమింపబడ్డాడు. ఎవరి ప్లేస్లో? యోసేపు ప్లేస్లో వేరే రాజు నియమింపబడ్డాడు. ఆ రాజుకి ఎటువంటి దురాలోచన వచ్చిందంటే, ఎంతమంది ఇశ్రాయేలు మా రాజ్యానికి వచ్చి మా దగ్గరే ఉంటూ మాదే తింటూ వీళ్ళందరూ ఇలాగ వృద్ధి చెందారు, మొత్తం అందరూ కలిసి వీళ్ళందరూ ఎక్కువ అయ్యారంటే మమ్మల్ని తొక్కేస్తారు మళ్ళీని అని ఎవరికి వచ్చిందండి ఆలోచన? యోసేపు ప్లేస్లో ఉన్న వేరే రాజుకి. ఎవరండి? యోసేపుని ఎరగని రాజు. ఎరిగి ఉంటే కనుక మా వాళ్ళే అని ఏమంటాడు? సర్దుకుంటాడు, వాళ్ళకి సహాయం చేస్తాడు. యోసేపుని ఎరగని రాజు వచ్చాడు కాబట్టి వాళ్ళందరిని అణిచివేయడానికి వారిని బానిసత్వంలోకి పంపించినట్టు ఇంకా మనకి కనపడుతుంది బైబిల్లో. వాళ్ళందరూ బానిసత్వంలో ఉండి నలిగిపోతూ వారు ఇంకేం చేయలేక వారి దేశానికి వెళ్ళలేక ఉన్న సమయంలో వచ్చాడండి మన హీరో. ఎవరండి? మోషే. ఎవరు పంపడ్డాడు? దేవుని చేత పంపడిన మోషే వచ్చాడండి. మోషే వచ్చి వాళ్ళని మళ్ళీ కనాను దేశానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, అసలు ఇశ్రాయేల్ చెప్పండి, నేను ఫస్ట్ అడిగాను కదా మీకు క్వశ్చన్ ఒకటి. 40 రోజుల్లో వెళ్ళవలసిన వారు 40 సంవత్సరాలు. అది దేని చేత అంటే దేవుని గొప్పతనాన్ని తెలియజేసుకోవడానికి. దేవుని గొప్పతనం ఏంటంటే అక్కడ అసలు దేవుని గొప్పతనం ఏముందండి? చూసినట్లయితే నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడండి? ఇంతమంది జనం ఉన్నారండి. ఇక్కడ ఇంతమంది జనాన్ని ఎవరు తోలుకొచ్చారు? మోషే తోలుకొచ్చాడు.
వాళ్ళు ఎంతమంది జనం ఉన్నారండి? 20 లక్షల పైగా ఉన్నారు. అప్పటికి ఇంకా దాటేశారు. వాళ్ళందరినీ ఒక్క మోషే నడిపించుకుంటా వచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 16వ వచనం, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇది ఫస్ట్ చేసిన మొదటి ఆశ్చర్యకార్యం. ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన మొదటి ఆశ్చర్యకార్యం. వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఐగుప్తు నుంచి వారి దేశానికి, కనాను దేశానికి మళ్ళీ తిరిగి వెళ్తుండగా చేసిన ఫస్ట్ ఇది అద్భుత కార్యం. దేవుని గొప్పతనానికి వాళ్ళు తెలియజేయడానికి ఫస్ట్ చేసిన కార్యం ఏంటండి? సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేసి దాన్ని ఎలా పెట్టాడండి? ఆరిన నేలగా చేశాడు. 2 ఇలా గోడల కింద, ఇలా సిమెంట్ ఎలాగైతే ఉందో తోడ గోడల్లాగా వాళ్ళ గోడల్లాగా నిలిపివేశాడు. వాళ్ళు నడిచి దాని మీద వెళ్ళడానికి. రెండో గొప్పతనం ఏంటంటే నిర్గమకాండం 16వ అధ్యాయం 35వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. ఏంటంటే ఒక్కరోజు కాదండి, వాళ్ళు తిన్నది ఒక్కరోజు కాదు, 40 సంవత్సరాలు. వాళ్ళు నడిచిన కాలం అంతా, వాడు దేవుడు నడిపించిన కాలం అంతా ఏం తిన్నారండి? మన్నాను తిన్నారండి. ఈ మన్నా ఎలా వచ్చబడిందండి? ఆకాశము తెరవబడి దేవదూతలు తినే మన్నాని ఇశ్రాయేలుకి ఇచ్చారు. వాళ్ళు ఊరికే సనుక్కుంటానే మోసే అంతమా తిట్టుకుంటానే ఉండేవారండి. మమ్మల్ని తీసుకొచ్చావా స్వామి, నువ్వు మాకు ఏం పెడతలేదు, మమ్మల్ని సొంత తీసుకొచ్చో, అక్కడ చూస్తానేమో అక్కడ ఎర్ర సముద్రం దాటొచ్చాం, ఇక్కడేమో మాకు ఆకలేసేస్తుంది, నువ్వు మాకు ఏం పెడతలేదంటే అప్పుడు ఏమంటాడండి? ఇశ్రాయేలు నివసింపజేసిన దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఒక్కరోజు కాదండి, ఆ ఇశ్రాయేలు అక్కడ ఉన్నంత కాలం కూడా కాదు. వాళ్ళ పొలిమేరలు అంట, వాళ్ళ ఊరు చివరు ఉంటాయి కదా, స్టార్టింగ్ ఎంటర్ అవుతాయి, అక్కడ వచ్చే వరకు కూడా వాళ్ళు ఏం తిన్నారండి? మన్నానే తింటా వచ్చారండి. మాంసం, మన్నా అనగా మాంసం, మామూలు కాదండి, వాళ్ళు సమృద్ధిగా తినుచుండనే వచ్చాయి. మన వాళ్ళు మామూలుగా ఉంటారా? తిన్నా వెంటనే ఏమంటున్నారు? మళ్ళీని అన్నం అయితే పెట్టేస్తావు, మరి నీళ్ళు ఎవరిస్తారు మాకు అని అడుగుతున్నారు. ఏమంటున్నారు? అన్నం అయితే బాగా పెట్టేసావు, పేటలదా పెట్టేసావు, మరి దిగుతాక మరి నీళ్ళు ఎక్కడి మాకు అన్నాడు. మరి అప్పుడు ఏం చేశాడు మళ్ళీ మోషే? నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో చాలండి ఎక్కడి నుంచి అండి? ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవిచ్చాడండి దేవుడు. ఏం చేయమన్నాడు మోషేని? ఇలా బండను కొట్టమన్నాడు, కొట్టాడు, మంచి నీళ్ళు వచ్చి సమృద్ధిగా తాగేసారు, అందరూ బాగానే ఉన్నారు. ఇంకా వాళ్ళ ప్రయాణమే నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంకా హాయిగా. అసలు ఇంత ఎందుకు చేశాడు మనకి? ఇవన్నీ కార్యములు ఎందుకు చేశాడు అనగా దేవుని గొప్పతనం ఎవరు తెలియజేయడానికి అండి? ఇశ్రాయేలుకి తెలియజేయడానికి. వాళ్ళు అసలు నా మాట వింటారా వింటలేదా అన్నది పక్కన పెడితే కనుక వారికి గొప్పతనం తెలియజేయడానికి, అసలు నా అందు విశ్వాసం ఉంచారా అని చూడడానికి ఆయన ఏం చేశాడు? ఆయన గొప్పతనాన్ని, ఇది ఒకటే కదా, ఈ 3 అద్భుత కారండి. దేవుని సంకల్పం బట్టి చాలా చేశాడండి. తినడం తాగుతుంది తప్ప మనం ఏం చేస్తాము? నా ప్రాణం, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని మనం ఏం చేస్తున్నాం? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, సుఖింతుమా, ఆ 3 మొక్కలు మాకు బాగా మనకు అందరూ తెలిసినవి. 3 మొక్కలు: ఏమి తిందుమా, ఏం త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, పడుకుంటాం. తినడం, పడుకుంటాం, లేవడం, మనం చేసే పనులు అయ్యి. మరి దేవుని గొప్పతనం ఎలా ఉన్నాయండి? దేవుని కార్యములు ఎలా ఉన్నాయండి? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి మధురమైన జలాలను కురిపించాడు, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చివేశాడు. ఇవన్నీ చేసినా సరే వాళ్ళకి ఏం వెళ్తలేదు? బోలు వెలుగుతలేదు. ఇవన్నీ ఎవరు చేస్తారో వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ప్రార్థన చేస్తున్నాడు మోసే, చేస్తున్నారు, అయిపోయింది. ప్రార్థన చేస్తున్నాడు మోసే, వస్తుంది, తింటున్నారు, అయిపోయింది. ప్రార్థన చేస్తున్నాడు మోసే, తాగుతున్నారు, అయిపోయింది. ఇలాగే ఉంటున్నారు కానీ వీళ్ళు ఏం చేయట్లేదండి? దేవుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందుని బట్టి మరి దేవుడు ఊరుకుంటాడా? చూస్తాడు,
ఒక రాయి ఎత్తాడు అంతే, ఒక రాయిగా పుట్టుకొని పోతాం. చూసినట్టయితే కీర్తన గ్రంథం 95 అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 10వ వచనం. 95:10. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను అంటే అక్కడ ఎవరండి? దేవుడు. ఎవరు విసిగిపోయారండి? వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? సాగొట్టేస్తున్నారు ఊరికేళ్ళని. వారు దేవుని సాగొడుతున్నారు, దేవుడు వాడిని సాగొడుతున్నారు. అక్కడ శుభ్రంగా తింటాకుంది, తాగితాకుంది. వాళ్ళు ఏం చేయాలి? శుభ్రంగా తినేసి సాగించి దేవుని శుద్ధించాలి. శుద్ధించరు. ఎప్పుడు? అన్ని చేసిన తర్వాత, దేవుడు విసిగిపోయిన తర్వాత. చూడండి, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకోనలేదని అనుకుంటుని. ఎవరు బాధపడుతున్నారండి ఇక్కడ? అనుకుంటున్నంటే అక్కడ దేవుడు చాలా బాధపడుతున్నాడు అన్నమాట. ఎంత గొప్పతనం వీళ్ళకి ఇంతలా చూపించాను, అన్నిని ఇలా చేస్తాను వీళ్ళకి, అయినా సరే నన్ను వారు ఏమి గ్రహించలేకపోతున్నా, నన్ను అసలు పట్టించుకోవట్లేదు వీళ్ళు అని దేవుడికి ఎవరికి విసుగు పులికిందండి? దేవునికి విసుగు వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే నా మార్గములు తెలుసుకోనలేదని నేను అనుకుంటాను. ఇన్ని చేసినా సరే నా త్రోవలకి వాళ్ళు రావట్లేదు. వారు ఏదో నేను ఎవరో చేశారనుకుంటున్నారు కానీ వాడు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు దేవుని గొప్పతనం. ఇంకా ఎన్ని కార్యములు చేసినా సరే మనకు స్పష్టంగా గడిపోయి మనకి మెయిన్గా మనం తీసుకోవాల్సిన 3 చెప్పాను కదా. ఎర్ర సముద్రం ఒకటి, మన్నా ఒకటి, నీళ్ళు ఒకటి. ఆ 3 ఇచ్చినా సరే గొప్ప కార్యములు. కానీ అరణ్యంలో ఎక్కడ దొరుకుతాయండి? అరణ్యంలో ఒకసారి చూడండి, ద్వితోపదేశ కాండము నిర్గమకాండం 13-17 చూస్తారు ఒకసారి. ద్వితోపదేశ కాండము 8వ అధ్యాయం 15వ వచనం. 8:15. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నడిపించాడండి. వాళ్ళని ఎలా ఉంటుందండి అక్కడ అరణ్యంలో? అంటే పాములు, తేళ్లు, జెర్లు అన్ని అక్కడ ఏముండవండి. ఇంకా పై అక్కడ కొటేషన్ చూడండి. అక్కడ ఏంటి అసలు ముఖ్యంగా నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప ఎడారి అండి. అది ఇంకా ఎడారిలో నీళ్ళు దొరుకుతాయండి. పట్టుకెళ్ళి నేను ఒక 1000 రూపాయలు ఇస్తాను, వెళ్ళి ఒక బాటిల్ తీసుకెళ్ళాను. ఎడారిలోకి వెళ్ళి ఒక నీళ్ళు బాటిల్ పెట్టాను. నీళ్ళు అయిపోతే పట్టుకెళ్తాక నీళ్ళు ఉండవు. ఇక్కడ ఎలా ఉందండి అరణ్యం అంటే? ఎలా ఉందండి? తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని ఆ భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను. చాలండి. అరణ్యం అంటే మీకు చిన్న రిఫరెన్స్ అండి. అరణ్యం ఎలా ఉంటుందండి? అది భయంకరంగా ఉంటుంది అసలు. అటువంటి ప్రదేశాల్లో కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారిని ఎలా నడిపించాడండి? వాళ్ళు తినడానికి ఆహారం, తాగడానికి సమృద్ధిగా నీళ్ళు ఇచ్చినా సరే వాళ్ళు ఏం తెలుసుకోలేకపోతున్నారు? దేవుని గొప్పతనం తెలుసుకోలేకపోతున్నారు, దేవుని కార్యం తెలుసుకోలేకపోతున్నారు. అందుని బట్టి ఆయనకి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. కానీ విసుగు వచ్చింది. విసుగు చీరా బాబు అనిపించింది ఆయన. ఇంత చేసినా సరే ఇంకెళ్ళకి బుద్ధి రాదు ఇంకా అనేసి ఏం చేశాడు? ఇంకా బాధపడ్డాడండి దేవుడు. నేను అలా అనుకోలేదు, వీళ్ళు అలా చేస్తారని, వీళ్ళకి ఇన్ని చేసినా సరే నన్ను మాత్రం గుర్తించలేదని దేవుడు విసిగిపోయాడండి. ఇంక లాస్ట్ చూసినట్టయితే మనకి ఏంటంటే అపోస్తుల కార్యములు 13-17. 13-17. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడేవారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని. ఒకసారి అక్కడ పితరులను ఎవరండి? మనకి పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు. వారికి తెలుసండి దేవుడు ఏర్పరచుకున్న వారు పితరులు. వారికి ముందే తెలుసు దేవుని గొప్పతనం. ఎవరికి తెలీదు? మనకి ఇశ్రాయేల్ ప్రజలకి తెలీదు. ఏమని?
దేవుడు మహా అద్భుతకార్యుడు చేయువాడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదని ఎవరికి తెలుసు? మన పితరులైన అబ్రహాము, యాకోబు, ఇస్సాకు దేవులకి తెలుసు. ఎవరు తెలుసుకోలేకపోతున్నారు? ఇశ్రాయేల్ తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా ఒక అద్భుత కార్యం చూసినట్టయితే మనం నిర్గమకాండం 13:21-22 చదవండి. 13:21-22 13వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. చాలండి. మనం ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే ఒక 1000 మంది వచ్చారు కదా, మన టెంట్లు వేస్తాం. ఏదో కింద మీద పడి 10 టెంట్లు వేస్తాం. అక్కడ ఎంతమంది ఉన్నారండి? 20 లక్షలు 40 దాటేశారండి. ఇంకా అసలు లెక్క మనకి తెలియదు. ఇంకా అంతలాగా దాటేశారు. 6 టెంట్లు వేస్తారండి. పురుషుల మట్టికి 20 లక్షలు. ఇంకా స్త్రీలు ఎంతమంది ఉంటారో, ఇంకా పిల్లకాయలు ఎంతమంది ఉంటారో, ఇంకా పుట్టగా పుడపచ్చుకాయలు ఇంకెంతమంది ఉంటారు అందరూ. అన్నట్లుగా టెంట్ ఎక్కడ వేస్తారండి? పొద్దున్నే లేస్తేనేమో ఎండ వచ్చేస్తుంది, సాయంత్రం వేస్తేనేమో చలి వచ్చేస్తుంది. అసలు ఇప్పటికీ వణికిపోతున్నారు కదా చాలా మంది. గాలి ఎత్తే వణికిపోతున్నాం. రాత్రి చీకటి వస్తాయి కానీ మనల్ని వెలుగు ఉండాలండి. గొర్రెలు చీకట్లో మామూలుగా మన దాని చుట్టూరు ఏమేస్తారండి? వెళ్ళిపోతే ఏమవుతాయి? చల్లా చెదిరి ఎక్కడ పడతారు వెళ్ళిపోతారు. అటువంటి వలే రాత్రి ఏం పెట్టండి మనకి? అగ్నిస్తంభము మన చుట్టూ మనకు ఇశ్రాయేలు చుట్టూ అగ్నిస్తంభం అయినా పగటి వేళ మేఘస్తంభంగా. ఆయనకంటే వానికి సూర్యుని కాంతి వారి మీద పడి వారు ఎక్కడ బాధపడతారో అని ముందే ఆయనకి తెలుసు. ఆయన ఏం పెట్టండి? మేఘస్తంభం. ఆయనకి మేఘం అంటే కుంటలేక ఉంటుంది కదండి. మొత్తం వాళ్ళు ఎంతమంది అంటే ఆయన చుట్టూరు ఉంటుంది. మనం అయితే టెంట్లు వేయగలం, వాళ్ళకి టెంట్లు అసలు వేయలేము. ఆయన అందుకే ముందే ఆలోచించి చేసినవాడు. ఆయన ఏమిటండి? మేఘస్తంభం పెట్టండి. రాత్రి వేళ అగ్నిస్తంభం. ఇన్ని కార్యములు చేసిన వారికి అసలు ఏమి బుర్ర ఏమాత్రం వాళ్ళకి పని చేయట్లేదు. అందుకే ఇంకేమొచ్చిందండి? దేవుడికి విసుగొచ్చిందండి. విసుగొచ్చి బాధపడుతున్నాడు అనమాట. అప్పుడు అంటున్నాడు అపోస్తుల కార్యములు 13:17 ఇశ్రాయేలులారా, దేవునికి భయపడి వారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి, అంటే వారిని దేవుని సంకల్పం బట్టి వారు అక్కడ ఉన్న ఐగుప్తు దేశం నుండి వారిని కనాను దేశానికి తీసుకురాబడింది. ఈ మధ్యలో జరిగిన కార్యములన్నీ ఇవి. ఎందుకోసం? ఆయన గొప్పతనానికి తెలియజేయడం కోసం. ఈ గొప్పతనం తెలియజేసుకోవడానికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 40 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ఎన్ని రోజులు రావాలి? 40 రోజులు రావాల్సిన వారికి 40 సంవత్సరాలు పట్టవలసి వచ్చిందండి. దేవుని గొప్ప కార్యాలు తెలుసుకోవడానికి దేవుడు వారిని 40 సంవత్సరములు అరణ్యం చుట్టూ నడిపించాడు అండి. 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. అసలు ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చిందంటే, ఈ అంశం ఎంత తీసుకుని చెప్పవచ్చిందంటే, అక్కడ వారు దేవుణ్ణి గుర్తించలేకపోయేది. అందుకే ఆయన ఏమొచ్చిందని అక్కడికి విసుగు వచ్చినానికి బాధ కలిగించాడు. ఎక్కడ మనం ఆయన ఎన్ని చేసినా ఆయన ఏం గుర్తించాం మనం? ఇప్పుడు సపోజ్ ఏదో కార్యం జరిగిందండి, ఏదో అద్భుత కార్యం జరిగింది మన జీవితాల్లో, అద్భుత కార్యం జరిగింది. అది ఎన్ని రోజులు ఉంటుంది? ఆదివారం నుంచి ఆదివారం దాకా ఉంటుందా? ఉండదు. ఆ ఒక్క రోజునే ఉంటుంది. ఆదివారం రోజునే ఉంటుంది. మళ్ళీ సోమవారం యథావిధి. ఆదివారం రాగలి మన తలసొక్క వేసుకుని, తెల్ల ప్యాంట్ వేసుకుని, చేతులు బైబిల్ ఎట్టుకుని బండి ఎక్కి వచ్చేస్తాం. ఆదివారం పొద్దున్న సాయంత్రం దాకా ఉంటుంది. మళ్ళీ సోమవారం ఎక్కితే మళ్ళీ యథావిధి. అటువలే మనం ఉండకూడదు, జీవించకూడదు. దేవుని భయభక్తులు కలిగిన వారు దేవుని యందు యథార్థంగా ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఐగుప్తులో వారు బానిసత్వం నుండి విడిపింపబడ్డారు. ఎవరి కృపను బట్టి? దేవుని కృపను బట్టి. మరి మనం పాపం నుండి విడిపింపబడ్డాం. దేని వల్ల వచ్చింది మనకి ఆ విడిపింపు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు కాబట్టి. వారు అక్కడ ఎర్ర సముద్రం అనే
బాప్తిస్మం దాటారు, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? రక్షణ అనే బాప్తిస్మం మనం దాటి ఉన్నాం. వారు అక్కడ కీర్తనలు పాడారు, మనం ఇక్కడ కీర్తనలు పాడుతున్నాం. ఏ రోజు? ఆదివారం. ఎంతసేపు? గంట, పావు గంట, అరగంట. కానీ మనం ఎలా ఉండాలండి? నిత్యము యెహోవాను స్తుతించే వారిలాగా మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. అక్కడ వారు పరలోకం నుండి దేవదూతలు తినే వారు మన్నాని వారు తిన్నట్టయితే ఇక్కడ మనం ఏం తింటున్నామండి? జీవాహారం, దేవుని బల్లారం, దేవుని బల్లారం, ఆయన శరీర రక్తములు మనం తీసుకుంటున్నాం. మనం ఎటువంటి వారే ఉండాలి చూడండి. అలాగే వారు అక్కడ సీనాయి కొండ దగ్గర, సీనాయి కొండ అంటే ఎక్కడ ఉందంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఇది ఐగుప్తు దేశం అనుకోండి, ఇదేమో కనాను దేశం. వాళ్ళు ఇలా వచ్చేస్తే 4 రోజులు వచ్చేస్తారు. కానీ ఎలా వచ్చారు వాళ్ళు? ఇక్కడ ఇది ఐగుప్తు దేశం, ఇది కనాను దేశం. ఇక్కడి నుంచి ఇలా రావాలంటే 40 రోజుల్లో వచ్చేస్తారు. కానీ వాళ్ళకి 40 సంవత్సరాలు పెట్టిందంటే మొత్తం ఇలా తిరుక్కుంటూ వచ్చారు మొత్తం. సపోజ్ ఇది ఇక్కడ చూడండి, మా ఊరు ఇక్కడ వెళ్ళాలంటే తాడిపూర్ నుంచి కౌంటర్ అంటే ఇలా వెళ్ళిపోవచ్చు. అదే ఇంకో రోడ్డు కూడా ఉంది, తాడిపూర్ మళ్ళీ ఇలా ఉంటారు, మళ్ళీ ఉంటారు, మళ్ళీ బెరల నుంచి అలా తిరిగి రావచ్చు, మళ్ళీ ఇలా తిరిగి రావచ్చు. 2 రూట్లు ఉన్నాయి. ఇలా వెళ్ళిపోకుండా మేము ఏం చేసాం? ఇలా తిరిగి వెళ్ళాం. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వెళ్ళాం మా ఊరి కానుడు. అలా ఉంటుంది వారు చేసిన పనిని బట్టి. ఒకడ ఆ సీనాయి కొండ దగ్గర వాళ్ళు ఆజ్ఞలు తీసుకున్నారు. ఎవరి చేత? మోషే చేత దేవుడు ఇవ్వబడిన ఆజ్ఞలు వారు తీసుకుని. మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? వాక్యం అనే ఆహారం, వాక్యం అనే ఆజ్ఞ. మనకి దేవుని ఆజ్ఞలు మనకి ఇక్కడ రచింపబడి మనకి ఇవ్వబడింది. దేవుని బైబిల్ మనకి ఇవ్వబడింది. దీన్ని తరచుగా మనం